ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే చూడాలక బ్రాహ్మణ కుమారుని వేషంలో ఉండి శిఖిధ్వజ మహారాజుకు బోధిస్తూ ఉన్నది. ఏమని? ఆ విధంగా అంటే మావటివాడు అది గొలుసులు దింపుకోవడం చూసి తన మూడో పాదాన్ని పూరించడానికి విష్ణు భగవానుడు అంటే బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టినటువంటి ఆ 2 అడుగుల నేల భూమి ఆకాశాలు సరిపోయినవి. మరి మూడో పాదం బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళానికి అణిచివేసినట్లుగానే ఆ విధంగా మావటి వాడు ఏం చేశాడు అంటే పైన ఉన్నటువంటి మరి ఏనుగు యొక్క శిరస్సుపై తాటి చెట్టు మీద నుండి కూడా మావటి వాడు ఏనుగు శిరస్సు మీదకి దూకాడు. అయితే అతడు అట్లా తన యొక్క చేతులు కాళ్ళు అనేటువంటి వానితో ఆ ఏనుగు యొక్క శరీరాన్ని పొందగలిగాడా? పొందలేకపోయాడు. పైనుండి దూకడం కదా, పొందలేక వ్యాకుల పడుతూ ఏం చేశాడు అంటే గాలి చేత పడగొట్టబడినటువంటి వాడే ఆ ఏనుగు యొక్క ముందు పండిపోయిన ఫలము రాలినట్లుగానే ఏనుగు ముందు పడిపోయాడు. ఏనుగు యొక్క శరము మీద పడలేదు. అతడు తన ఎదుట పడటం చూసి ఆ ఏనుగు కూడా ఏం చేసింది? చాలా ప్రేమ చూపించింది. కరుణాపూరితమయ్యేటువంటి అంటే ఏ విధంగా అంటే ఈ తిరియక్ జాతి యందు అడ్డంగా వెన్నెముక కలిగినటువంటి వాటి యందు కూడా దేదీప్యమైన మానమైన ప్రకాశవంతమైనటువంటి విశాల గుణాలు కలిగినటువంటి మహాత్ములే లోపల అంతర్లీనంగా ఉండి ఉన్నారు. ఈ పడినటువంటి మనుష్యుని ఏనుగైనా నేను మర్దించి వేసినట్లయితే నా యొక్క పురుషార్థాన్ని గురించి జనులు ఏమని చెప్పుకుంటారు అని ఇలాగా ఆలోచన చేసి తన శత్రువైనటువంటి ఆ మనుజుణ్ణి ఆ మావటిని ఆ ఏనుగు చంపకుండా వదిలివేసింది. విశాలమైనటువంటి నీటి కట్టను కూడా గొప్పదైనటువంటి జల ప్రవాహము ఆ పెద్ద విశాలమైనటువంటి ఆనకట్టను కూడా త్రెంచి వేసుకొని పోయినట్లుగానే ఆ యొక్క ఏనుగు ఏం చేసిందంటే కేవలము తన యొక్క బంధన జాలమున అంటే కట్టివేయబడి ఉన్నది కదా, అవన్నీ కూడా గొలుసులు నాలుగు వైపులా కూడా త్రెంచివేసి వెళ్ళిపోయింది. ఆ ఏనుగు దయనాశ్రయించి ఆ బంధన జాలమును కూడా త్రెంచివేసి ఆకాశమును అంటే మావటి వాని పట్ల ఏనుగు దయ చూపింది. తనని కట్టివేసినటువంటి గొలుసులన్నీ తెంచేసుకున్నది. అంతేకాదు ఆకాశాన్ని మేఘ సమూహం మరి విధీర్ణమునర్చి సూర్యుడు వెడలినట్లుగానే వెడలిపోయింది. ఏది? మబ్బులు గమ్మి ఉన్నాయి. సూర్యుడు ఏం చేస్తాడు అంటే వాయువు చేత ఆ మేఘాలను నెట్టేసుకొని సూర్యుడు బయటకు వచ్చినట్లుగానే ఆ ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలాగా ఏనుగు వెళ్ళిపోక మావటి వాడు ఏం చేశాడు అంటే తన దేహము తన యొక్క బుద్ధి కూడా స్వస్థత పడింది. అప్పుడు అక్కడి నుండి లేచాడు. ఎలాగంటే ఆ ఏనుగుతో పాటు అతని యొక్క బాధ కూడా తొలగిపోయింది. ఎందుకు ఇంకా చంపేలా సంతోషం అనుకున్నాడు. తర్వాత ఎత్తైనటువంటి తాటి చెట్టుపై నుండి పడినప్పటికీ కూడా ఆ మావటి వాని యొక్క చేతులు కానీ పాదాలు కానీ ఇతర అవయవాలు కానీ ఏమీ విరగలేదు. దీని చేత దుష్టుల యొక్క అవయవాలు అతి కఠినంగా ఉంటాయి అనే నేను తలుస్తూ ఉన్నాను అని చూడాల తెలియజేస్తూ నిందితమైనటువంటి కార్యాలను చేయడం యందు దుష్టుల యొక్క బలము వర్షాకాలపు మేఘంలాగానే వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎందుకు? మేఘము వర్షాకాలంలో బలంగా దృఢంగా ఉన్నట్లుగానే ఈ నీచమైన నిందితమైన దుష్టమైనటువంటి క్రియలు చేసేదాని యందు దుష్టుల యొక్క బలము అంత బలీయమై ఉంటుంది. ఎలాగంటే ఆ దుష్టుడు తాటి చెట్టుపై నుండి పడినప్పటికీ కూడా మళ్ళీ అతనికి లేచి నడవడం అనేటువంటి దానిలో అధికమైన ఉత్సాహమే కలిగి ఉన్నాడు. కానీ ఏ అవయవము కించిత్తు కూడా దెబ్బతినలేదు.
ధనము సంప్రాప్తించి మరలా పోయినప్పుడు వర్ధనశీలుడుగు వైశ్యుడు ఎట్లు దుఃఖిస్తాడో. వైశ్యుడు అంటేనే ఎల్లప్పుడూ కూడా కాలక్రమంగా వాడు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అనే ఆలోచన చేసేటువంటి వైశ్యుడు ధనము కనుక ప్రాప్తించిన సొమ్ము పోయిందో చాలా దుఃఖితుడవుతాడు. అలాగే తన యొక్క ఉపాయము అనేది సిద్ధించలా మావటివానికి. ఏనుగు వెళ్ళిపోవడం చేత ఆ మావటి కూడా చాలా దుఃఖాన్ని పడ్డాడు. ఆకాశమనందు మేఘాచ్ఛన్నమగు చంద్రుని మృంగడం కోసం రాహువు వెదకున్నట్లుగానే, అంటే చంద్రుడిని మింగేయాలి అని వచ్చినటువంటి రాహువు అనేటువంటి సర్పము అది చంద్రుణ్ణి వెతికినట్లుగానే. ఏ విధంగా మేఘాలున్నాయి, చంద్రుడు కనిపించట్లా. మరి ఆ రోజు చంద్రగ్రహణం, చంద్రుణ్ణి మృంగాలి, రాహు వచ్చింది, మేఘాలు అడ్డుపడుతున్నవి. ఆ మేఘాల మధ్యలో చంద్రుణ్ణి రాహు వెతికినట్లుగానే ఆ మావటివాడు ఏం చేశాడు అంటే ఇక ఆ లతలు, పొదలు, వృక్షాలు, చెట్లులో కూడా దాగుకొని ఆ అరణ్యమునందు ప్రయత్నపూర్వకంగా ఆ ఎక్కడున్నది అని ఆ వెళ్ళిపోయినటువంటి ఏనుగును గురించే వెతకసాగాడు. యుద్ధము నుండి వెడలిపోయిన దానిలాగానే ఒక వృక్షము కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది ఆ ఏనుగు. అతడు తర్వాత చాలా సమయం గడిచిపోయిన తర్వాత మళ్ళీ కూడా దానిని చూశాడు. అధయత్ర స్థితో నాగస్తత్ర తద్బంధక్షమం పరయా రాజసామగ్ర్యా గజ లంపట భూమయా సఖాత వలయం చక్రే హస్తిపః కాననేభితః సర్వదిక్కం విధుర్భూమౌ సముద్ర వలయం యథా. బ్రహ్మదేవుడు గనక భూమి యొక్క 4 వైపులా కూడా సముద్రము అనేటువంటి కంకణాన్ని నిర్మించినట్లుగానే ఆ తర్వాత అతడు ఆ ఏనుగు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ గజలోభులైనటువంటి రాజుల అధికమైనటువంటి సామగ్రి చేత, అంటే గజాన్ని బంధించాలి అనేటువంటి రాజుల దగ్గర అధికమైన సామగ్రి ఉన్నట్లుగానే దానిని నలువైపులా కూడా దాని యొక్క బంధించడానికి యోగ్యమైనటువంటి కందకాన్ని ఒకదానిని త్రోవేశాడు చుట్టూ. అయితే శరత్కాలమున ఆకాశమున మేఘ సమూహము కప్పునట్లుగానే అతడు ఆ కందకాన్ని కోమలమగు లతాజాలము చేత కప్పివేశాడు. అది ఆ పెద్ద వృక్షం కింద ఏనుగు విశ్రాంతి పొందుతూనే ఉంది, అది చూడలేదు. చుట్టూ కూడా పెద్ద గొయ్యి తవ్వేసి మళ్ళీ దానికి అనుమానం రాకుండా ఉండేలాగా దాని మీద కోమలమైనటువంటి తడికలు వేసి దానిపైన గడ్డి గింజలు చల్లి దానిపైన మళ్ళీ కూడా లతాజాలము అంటే తీగలు, మొక్కలు తీసుకొచ్చి మొత్తం ఆ తడికి మీద కప్పివేశాడు. కొన్ని దినాలలో ఆ అరణ్యమును సంచరించేటువంటి ఆ ఏనుగు ఇంకా అది అక్కడక్కడే తిరుగుతూ ఉన్నది. ఆ సంచరించేటువంటి ఆరణ్యములోనే తిరుగుతూ ఉన్నటువంటి ఆ ఏనుగు శుష్కించినటువంటి సముద్రమునందు పర్వతములాగానే ఆ కందకమున పడిపోయింది. తిరుగుతూ అతను మావటి తవ్వినటువంటి ఆ గోతిలో పడిపోయింది. ఎలా పడిపోయింది అంటే ఎండిపోయినటువంటి సముద్రమునందు పర్వతం పుట్టుకొచ్చినట్లుగానే ఆ విధంగా పడిపోయింది. అలా వలయాకారంగా ఉన్నటువంటి శుష్కించిన సముద్రాన్ని పోలినా, అంటే ఇలా మరి వృత్తాకారంలో వలయాకారంలో చుట్టూ ఉండి శుష్కించిపోయినటువంటి సముద్రాన్ని పోలి భయంకరమైనటువంటి ఆ కందకం యొక్క అధోభాగమునందు సంచరించుచు, అంటే ఆ గోతి లోపల పెద్ద వెడల్పైన గొయ్యి, ఆ గోతి లోపల సంచరిస్తూ మళ్ళీ కూడా అది శృంఖలాజాలమును సంధింపబడింది. మళ్ళీ కూడా ఏ విధంగా మళ్ళీ గొలుసుల చేత మళ్ళీ కట్టి వేయబడింది. ఇలాగా మావటివాని చేత మళ్ళీ కూడా దృఢంగా బంధింపబడిన ఆ ఏనుగు పాతాళమున బలిచక్రవర్తిలాగానే ఇప్పుడు అది అక్కడే ఉండిపోయింది. పాతాళానికి త్రొక్కు వేస్తే బలిచక్రవర్తి పాతాళం నుండి మళ్ళీ పైకి రాలేదు. అలాగే ఆ గోతిలో పడినటువంటి దానిని దృఢంగా మావటివాడు గొలుసులేసి మళ్ళీ కట్టేయడం వల్ల అది పాతాళంలోనే నిలబడిపోయింది. అంటే మొదటనే ఆ గజము గనక ఆ మావటి వాణ్ణి గనక చంపేసి ఉన్నట్లయితే కందకము యొక్క బంధమును గురించినటువంటి దుఃఖము పొందకుండా ఉండేది కదా.
అది తాటి చెట్టు మీద నుండి ఆ ఏనుగు ముందు మావటి వాడు పడినప్పుడు వాడిని చంపివేసినట్లయితే రెండవసారి మావటి వాని చేత అది బంధింపబడేది కాదు కదా. అంటే వర్తమాన క్రియాక్రమముల చేత మనం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాల చేత కూడా మనుజుడు తన యొక్క మూర్ఖత్వ కారణము చేత ఆగామి కాలమునను శోధింపక ఉన్నట్లయితే అటువంటి వాడు వింధ్యాచల గజేంద్రములాగానే దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆగామి అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియను కూడా గమనించి దానిని శుద్ధసత్వము చేసుకొని దానిని విచారించి ఆ బ్రహ్మసత్తా యందు స్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేసుకోకపోతే మరి ఈ దృశ్యమాన వస్తువుల యందే తిరుగాడుతూ ఉంటే ఈ కర్మ అనేటువంటిది ప్రారబ్ధం అనుభవిస్తూనే ఆగామి కర్మ ఒకటి తయారు చేసుకుంటాం. ఆ ఆగామి కర్మ కాస్త సంచితంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి మనుజుడు కూడా తాను చేసేటువంటి వర్తమాన క్రియల చేత ఏ మనుజుడైతే తన యొక్క మూర్ఖత్వాన్ని వదిలి జ్ఞానంలో ప్రవర్తిల్లుతాడో అప్పుడు ఈ ఆగామి కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని శోధిస్తాడు. అలా మూర్ఖతను వదలలేదు, జ్ఞానం లేదు, అప్పుడు వాడు ఏమాత్రము కూడా రాబోయేటువంటి కాలానికి సంబంధించినటువంటి కర్మను గురించి మరి ఇప్పుడు పడేటువంటి పాటును గురించి శోధించలేదనుకో, అటువంటి వాడు ఎలా ఇబ్బంది పడతాడు అంటే మావటి వాణి చేత ఒకసారి తప్పించుకొని కూడా వింధ్యాచలము అంటే ఆ వింధ్య పర్వతం యొక్క అడవిలో అక్కడ ఆ ఏనుగు ఏ ఇబ్బంది పడి తన చేతికి చిక్కినటువంటి మావటి వాణిని ఒకసారి చంపకపోవడం వల్ల రెండవసారి కూడా వాని యొక్క బంధనములో చిక్కుకున్న వాని గతే పడుతుంది. మనుజునికి జ్ఞానాన్ని ఆశ్రయించకుండా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే అని చెబుతూ ముక్తోస్మి శస్త్ర నిగిడాగదితి స్తుష్టో హి వారణ దూరస్థోపి పునర్బద్ధో మౌర్క్యం క్వచన బాధతే. అంటే శస్త్రముల యొక్క బంధనము నుండి, శస్త్రములు అంటే మరి కత్తులు, కరవాలాలు ఇటువంటివి, ఈ శస్త్రాల యొక్క బంధనము నుండి గనక విముక్తిని పొందితిని అనేటువంటి జ్ఞానము చేత ఆ ఏనుగు సంతుష్టి చెందినది మరి దూర ప్రదేశమున ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బంధనములోనే తగులుకొన్నది. మొట్టమొదట అది మావటి వాని బంధానికి చిక్కుబడింది, అస్త్రశస్త్రాల చేత కట్టివేయబడింది. ఆ గొలుసులను తన ప్రయత్నం మేరకు ఎంతో శ్రమించి వదిలించుకున్నది. అప్పుడు మళ్ళీ సంతోషపడింది, అది దూర ప్రదేశానికి వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనేటువంటి, నేను విముక్తిని పొంది ఉన్నాను, నేను దూరానికి వచ్చాను అని సంతోషపడింది. కానీ ఆ మావటి వాణ్ణిని ఒకసారి వదిలివేసి దాని యొక్క మూర్ఖతకు మళ్ళీ అది రెండవసారి బంధనములో చిక్కుకున్నది. అంటే మూర్ఖత్వము అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖబాధ అనేటువంటిది కలుగుతుంది అనే కదా తెలియజేయడం అనే చెబుతూ మౌర్క్యం హి బంధనమవేహి పరం మహాత్మద్బంధో నబద్ధ ఇతి చేతసి తద్విముక్త్యై ఆత్మోదయం త్రిజగదాత్మమయం సమస్తం మౌర్కే స్థితస్య సహసా నను సర్వభూమి. అంటే ఓ మహనీయ, ఈ మూర్ఖత్వమునే పరమబంధం అని తెలియాలి. అంతేకాదు నేను బద్ధుడనుగాను అనేటువంటి భావమే ముక్తిని కలుగు చేస్తుంది. కానీ త్రివిధమైనటువంటి ఎటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నవో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది దైవికము అంటే మరి ఏ ప్రకృతి వలన వచ్చేటువంటి విపత్తులు, ఆది భౌతికము అంటే మరి అవి ప్రకృతి వలన వచ్చేటువంటివి మాత్రమే కాకుండా తనకు వచ్చేటువంటి జ్వరాలు, వ్యాధులు అటువంటివి. ఆధ్యాత్మికము అంటే మరి సర్పాలు, తేళ్ళు ఇటువంటివి కానీ, పిడుగులు, ఉరుములు, తుఫాన్లు, వానలు వీటి వల్ల వచ్చేటువంటి ఏ ఇబ్బందులు అయితే ఉన్నవో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనేటువంటి బంధనాల చేత పరిచ్ఛిన్నమై ఉన్నది జగత్తు. ఆ జగత్తును, ఈ సమస్తాన్ని కూడా ఆత్మతో నిండిపోయినదిగానే, ఆత్మస్వరూపంగానే, ఆత్మమయంగానే తెలుసుకొను. అంతేకాదు మూర్ఖత్వమున
అంటే అజ్ఞానమును ఉన్నటువంటి జీవుని యొక్క ఆత్మ మాత్రమే శీఘ్రముగా వెంటనే సర్వ బంధాది దుఃఖ బీజాల యొక్క క్షేత్రమే అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాని యొక్క అజ్ఞానమే వాడు జీవుడుగా పరిణమిస్తాడు. ఆ జీవుని యొక్క ఆత్మయే శీఘ్రంగా సర్వబంధాలకు కూడా లోబడిపోయి దుఃఖాలు అనేటువంటి బీజాలతో కూడుకొని అంకురాలతో కూడుకొని ఉంటుంది అని చెబుతూ బద్ధ వింధ్య గజేంద్రస్య యత్న చిత్వాపి బంధనం అనిఘ్నతో రిపుం ప్రాప్తం ఖాతే పాతోత్ర వర్ణ్యతే. అంటే బంధించబడి ఉన్నటువంటి ఆ వింధ్యాచలంలో ఉన్న ఆ వింధ్య పర్వతాలలో ఉన్నటువంటి ఆ ఏనుగు తన యొక్క బంధనాలను తెగదించుకోవడం, అంతేకాదు శత్రువైనటువంటి మావటిని తెలుసుకొని మావటి వాని దగ్గర ఉండి కూడా ఎంతో మరి తనకి సమీపంలో ఉన్నటువంటి మావటిని చంపకుండా తానే మళ్ళీ కూడా రెండోసారి ఆ మావటి వాడు తవ్వినటువంటి కందకంలో పడిపోవడం, మళ్ళీ కూడా గొలుసుల చేత బంధించబడడం అనేటువంటి విషయాన్ని గురించి ఈ నిర్వాణ ప్రకరణమున చూడాలోపాఖ్యానమునందు ఈ హస్తిపకోపాఖ్యానము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఆ విధంగా ఇలా ఆ మూర్ఖుల యొక్క అంటే మూర్ఖత్వాన్ని వదలకపోయినటువంటి జీవుని యొక్క ఆత్మే త్వరితగతిన సర్వబంధాలలో కూడా చిక్కుకుపోతుంది. దుఃఖాలు అనేటువంటి బీజాల యొక్క క్షేత్రమే అవుతుంది. ఒక దుఃఖము పోతే మరొక దుఃఖము అనేటువంటిది అంకురిస్తాయి అని తెలియజేయగా అప్పుడు సికిధ్వజ మహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు. మణిసారక వింధ్యేబ బంధనాధ్యామరాత్మజ సూచితం యత్కదా జాలం పునర్మే ప్రకటీకురు. ఓ దేవపుత్ర, ఆ మణి సాధకుని యొక్కయు ఇప్పుడు మణిని సాధించాలి అని వచ్చాడన్నారు కదా, ఆ మణి సాధకుని యొక్క ఆ వింధ్యాచలమున బంధింపబడినటువంటి ఆ ఏనుగు యొక్క కథలను తాము నాకు ఇప్పుడు చెప్పినటువంటి వరకు కూడా మీరు నాకు చెప్పి ఉన్నారు. వాటి యొక్క అర్థము మరలా కూడా నాకు తెలియజేయండి అని వేడగా అప్పుడు ఆ యొక్క చూడాల చెప్తూ ఉన్నది బ్రాహ్మణ పుత్రుని యొక్క వేషంలో ఉన్నటువంటి చూడాలి ఇలా చెప్తూ ఉన్నది. వాక్యార్థ దృష్టిర్నిష్పత్య హృత్సేవ చిత్తభిత్తిషు శృణుం స్వయం కథాం చిత్రన్మున్మీలయామితే. ఓ రాజా, నీ హృదయము అనేటువంటి గృహమున చిత్తము అనేటువంటి గోడ, ఆ గోడ మీద విచిత్రమైనటువంటి ఏ కథలైతే రేఖామాత్రమును చిత్రింపబడుచూ ఉన్నవో ఆ చిత్రమైతే ఇప్పుడు వ్యాఖ్యావర్ణ వైచిత్ర్యము చేత అంటే నేను చెప్పబోయేటువంటి విషయాలతో రకరకాలుగా విచిత్రముగా వర్ణిస్తూ నేను విస్తారంగా చెప్పబోతూ ఉన్నాను. నీవు సావధాన చిత్తుడివే విను. ఎలాగంటే ఇప్పుడు శాస్త్రమందు కుశలుడు కానీ తత్వభావమునందు సమర్థుడును అగు ఏ రత్న సాధకుడైతే ఉన్నాడో ఆ సాధకుడు వచింపబడి ఉండెను. నేను చెప్పి ఉన్నాను ఏమని, ఒక శాస్త్రమునందు శాస్త్ర విద్యయందు అతను కుశలత్వము కలిగిన వాడు, తత్వజ్ఞానమునందు కూడా సమర్థుడైనటువంటి వాడు. ఏ రత్నాన్ని చింతామణి అటువంటి రత్నాన్ని ఒకసారి తన వద్దకు వచ్చినటువంటి దానిని ఉపేక్ష చేసి గాజు ముక్కను తీసుకొని మరొకసారి అదే రత్నం కోసం సాధించాలి అని ఏ ప్రయత్నమైతే చేస్తూ ఉన్నాడో అటువంటి వాడిని గురించి నేను నీకు తెలియజేస్తున్నాను. అతడు ఎవరో కాదు రాజా, నీవే. ఎందుకంటే సూర్యభగవానుడు మేరు పర్వతం యొక్క తీరమునందు విశ్రమించినట్లుగానే నీవు కూడా శాస్త్రజ్ఞానమునందు చాలా కుశలత్వము అంటే నీకు శాస్త్రజ్ఞానము అనేటువంటిది పూర్తి అవగతమై ఉన్నావు. కానీ జలమందు శిలలాగానే, ఎలాగంటే నీటిలో ఉన్నటువంటి రాయిలాగానే తత్వజ్ఞానమునందు మాత్రము నీవు విశ్రాంతిని పొందలేరు. అది ఓ సాధు సర్వ దుఃఖ వినాశమును స్వాభావికమును అగు అంటే సర్వ దుఃఖాలను కూడా నశింపచేసేటువంటిది సహజమైనటువంటి సర్వత్యాగము అనేటువంటి చింతామణి అని నీవు తెలియాలి. ఆ చింతామణినే నీవు శుద్ధమైనటువంటి బుద్ధి చేత నీవు సాధించుచూ ఉన్నావు.
సర్వత్యాగేన శుద్ధేన సర్వమాసాధ్యతే నఘః సర్వత్యాగో హి సామ్రాజ్యం కిం చింతామణితో భవేత్. ఓ పాపరహితుడవకు రాజా, శుద్ధమైనటువంటి సర్వాన్ని కూడా త్యాగము చేయడం చేత సమస్తము కూడా లభించగలుగుతుంది. నీకు ఎంత సర్వము మొత్తం వదిలిపెట్టేస్తే నీకు సమస్తము లభిస్తుంది. సర్వత్యాగమే సామ్రాజ్యము. చింతామణి వలన ఏమవుతుందయ్యా? పాపరహితుడవకు ఓముని, శుద్ధమగు సర్వత్యాగమైతే ఏదైతే ఉన్నదో దానితో సమస్తము లభిస్తుంది. సర్వత్యాగమే కదా సామ్రాజ్యం అంటే. చింతామణి వలన ఏం కలుగుతుంది? మహత్తరమగు సర్వత్యాగము ముందు చింతామణి ఒక లెక్కలోనిది కానే కాదు అని నీవు తెలియాలి. సిద్ధ సర్వపరిత్యాగ సాధో సంసాద్య తంతవ కర్వీకృత జగద్భూతిర్విద్యా స్వాత్మోదయస్థ. ఎలాగంటే ఓ సాధు, బ్రహ్మదేవుని యొక్క అంటే బ్రహ్మపదము యొక్క ఐశ్వర్యము కూడా తుచ్చమైనటువంటిదే. అదే విద్యారూపమే నిరతిశయ ఆనందాన్నే ఇచ్చేటువంటిది అయినా ఆత్మజ్ఞానోదయకారకమైనటువంటి ఈ సర్వ పరిత్యాగము కూడా నీకు సిద్ధించింది. ఓ సాధు, బ్రహ్మ పదము యొక్క అంటే ఓ మహనీయ, బ్రహ్మపదము యొక్క ఐశ్వర్యం కూడా మరి తుచ్చమొనర్చున్నది. అక్కడ చతురానుని బ్రహ్మపదము అంటే ఏ సృజన కార్యకర్త అయితే ఉన్నాడో ఆ బ్రహ్మతత్వము కూడా అంటే సత్యలోకాన్ని కూడా అది తక్కువ చేసేటువంటిది విద్యారూపమై ఉన్నది, జ్ఞానరూపమై ఉన్నది. అటువంటి నిరతిశయానందాన్ని ఇచ్చేటువంటిది, శాశ్వతమైన సచ్చిదానంద సుఖాన్ని ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానము అనేది ఉదయించడానికి కారకమైనటువంటిది ఏంటి అంటే సర్వాన్ని కూడా పరిత్యజించడమే. ఆ సర్వ పరిత్యాగము అనేటువంటిది నీకు సిద్ధించింది. నువ్వు సర్వాన్ని కూడా అంటే వదిలివేశావు, అది నీకు సిద్ధించింది. అంటే రాత్రి వచ్చే సమయంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? తన సృష్టి వ్యాపారాన్నంతా కూడా వదిలివేస్తాడు. నీవు స్త్రీలు, ధనము, బంధువులు సహితంగా కూడా నీ రాజ్యాన్ని నువ్వు వదిలివేశావు. మరి ఇంకా కూడా తాబేలుతో కూడినటువంటి గరుత్మంతుడు భూమి యొక్క అంతమునకు ఎగినట్లుగానే నీ దేశమునకు అతి దూరమున ఉన్నటువంటి నాయాశ్రమానికి నీవు విచ్చేసి ఉన్నావు. ఎలాగంటే తాబేలును తీసుకున్నాడు, అదే గజకచ్చపాలు అనేటువంటిది. ఆ తాబేలు చాలా పెద్దది. ఆ తాబేలును తినాలి అన్నప్పుడు గరుత్మంతుడు ఏం చేశాడు? తన తండ్రి యగు కశ్యపు ముని యొక్క సలహా మేరకు, ఆ సూచన ప్రకారం ఆయన పెద్ద పెద్ద మేరు పర్వత లేదా హిమాలయ పర్వత తటాలకు వెళ్ళి ఆ శిఖరం మీద పెట్టుకొని ఆ కచ్చపాన్ని తిన్నాడు. ఎందుకు? తన శరీరం బలవర్ధకం అవడానికి. మరి తను ఆ యొక్క స్వర్గాదివాసులతో యుద్ధము చేసి అమృతాన్ని సాధించడం కోసం, బలాన్ని పెంపొందించుకోవడం కోసం. ఆ విధంగా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క అంతము, భూమి చివరి ఏముంటాయి? పర్వతాలు ఉంటాయి. పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆ కచ్చపాన్ని తిన్నట్లుగానే నీవు కూడా ఏం చేశావు? నీ దేశానికి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు నేనున్నటువంటి ఆశ్రమ ప్రదేశానికి నీవు వచ్చేసి ఉన్నావు. కేవలం సర్వసంత్యాగే శేషితాహం అతిస్త్వయా మృష్టాఖిలం కలంకేన స్వసత్తే వాణిలేనిఖే. అంటే సమస్త కలంకాలకు కూడా నశింపజేసేటువంటి శరదృతువు, ఏ మాయామేఘాలైతే ఉన్నవో అటువంటి వాటినన్నింటినీ కూడా చెల్లా చెదురు చేసేటువంటిదే శరదృతువు. ఆ ఋతువు యొక్క వాయువు ఆకాశమునందు తన యొక్క సత్తను మాత్రమే మిగిల్చి ఉంచినట్లుగా తన సత్త ద్వారా ఆ మేఘాలన్నీ కూడా చల్లా చెదురై కొట్టుకుపోయేటట్లు చేసి చివరకు వాయువు మాత్రమే మిగిలి ఉండినట్లుగా నీవు కూడా ఏం చేశావు అంటే సర్వత్యాగము చేత కేవలం అహం బుద్ధి మాత్రమే మిగిల్చుకొని ఉంచావు. అంటే సమస్తమైనటువంటి దోషాలను కూడా నశింపజేసేటువంటి శరదృతువు యొక్క వాయువు ఆకాశమున
తను మాత్రమే, తన సత్తను మాత్రమే ఆ వాయువు మిగిలి ఉండునట్లుగా చేసి, మరి మాలిన్యమైనటువంటి మేఘాలను పారద్రోలినట్లుగానే నీవు కూడా నీ సమస్తాన్ని త్యజించి వేసి కేవలం అహం బుద్ధిని మాత్రమే మిగిల్చి ఉంచావు అని చెబుతూ, మనోమాత్రే హృదస్త్వక్తే జగదాయాతి పూర్ణతాం త్యాగ వైకల్యస్త్వం ఖమం బోధైరివావృత. హృదయం నుండి మనస్సును మాత్రమే త్యజించడం చేత సంపూర్ణ జగత్తు పూర్ణ ఆనందముకు బ్రహ్మస్వరూపమే అగుచూ ఉన్నది. కానీ మేఘాలనే ఆకాశములాగా నీవు త్యాగము లేదా త్యాగము చేయకపోవడము ఈ రూపమైనటువంటి వికల్పాల చేత ఆవరింపబడి ఉన్నావు. ఈ కారణము చేత బ్రహ్మానందము నీ యందు భాషించడం లేదు, ప్రకాశించడం లేదు. నిఖముగా ఈ త్యాగ రూపమైనటువంటి ఆత్మానంద రూప చింతామణి తప్ప మరి ఏ ఇతర చింతామణి కూడా లేదు కదా. ఎలాగంటే హృదయం నుండి మనసు మాత్రమే వదిలివేయడం వలన సంపూర్ణమైనటువంటి జగత్తు పూర్ణమైనటువంటి ఆనందమగు బ్రహ్మస్వరూపమే అగుతూ ఉన్నది కదా. కానీ మేఘాల చేత నీవు త్యాగము మరి త్యాగము కాని రూపము ఈ యొక్క వికల్పాల చేత చుట్టబడి ఉన్నావు. ఈ కారణము చేత బ్రహ్మానందము నీ యందు ప్రకాశించడం లేదు. నిజంగా ఈ త్యాగ రూపమైనటువంటి ఆత్మానంద రూప చింతామణి తప్ప విచారించి చూసినప్పుడు ఇక మరి ఏ ఇతర చింతామణి కూడా లేదు కదా అని చెబుతూ, అంటే ఈ సర్వత్యాగ రూపమైనటువంటి మహోదయము బ్రహ్మానందము కాదని, అది బ్రహ్మానందము చిరకాల సాధ్యమకు గొప్పదైన మరి ఏదో ఇతరమే అయ్యున్నది అని నీవు తలుస్తూ ఉన్నావు. సర్వరూపాలను కూడా సర్వత్యాగ రూపము త్యాగాలను చేయడమే బ్రహ్మానందము అనేటువంటిది నీకు ఏ మహాజ్ఞానమైతే కలిగిందో అది బ్రహ్మానందము అయ్యుంటే నీవు దానిని కాదు అనుకున్నావు. ఇతరంగా ఇంకా ఏదో ఇతరమైనది బ్రహ్మానందము అని నువ్వు అనుకున్నావు. ఇటువంటి ఆలోచన చేతనే మెల్లమెల్లగా సంకల్ప గ్రహణము అనేటువంటిది దృఢమైపోయింది, సంకల్పం గట్టిపడింది. కాబట్టి గొప్ప వాయువు చేత కూడా వనవృక్షాలు లెస్సగా చెలింపవు. ఎలాగంటే పక్ష్యాదుల యొక్క నిశ్చలత్వం ఎగిరిపోయినట్లుగానే ఆ చెట్లపై ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయే కానీ ఆ వనంలో ఉన్నటువంటి వృక్షాలు అనేటువంటివి కదులుతాయే కానీ పెకలించబడవు. అలాగే నీ యొక్క సర్వత్యాగము కూడా ఆ విధంగా చెట్టు మీద పక్షిలాగానే ఎగిరిపోయింది. అంటే చింతాపూర్ణుడగువనే అయినటువంటి వానికి, చింతతో నిండిపోయినటువంటి వానికి, ఆలోచనలతో నిండిపోయినటువంటి వానికి మరి త్యాగము అనేటువంటిది ఎలా ఉంటుంది? గొప్ప వాయువు వీచిందనుకో, పెద్ద గాలి వచ్చింది, వృక్షం యొక్క నిశ్చలత్వం ఉంటుందా? కదలకుండా చెట్టు ఉంటుందా? ఉండదు. పెద్ద గాలికి వృక్షము కూడా పెద్దగా కదిలిపోతూ ఉంటుంది. అలాగనే చింతలతో నిండిపోయినటువంటి వానికి త్యాగం అనేటువంటిది ఉండదు కదా. దేనికి సంకల్పం అని మరి ఒక పేరు అయితే ఉన్నదో అటువంటి చింతనే చిత్తము అని కదా చెప్తారు మహనీయులు. అటువంటి చింత స్ఫురిస్తూ ఉండగా ఇక చిత్తము యొక్క త్యాగము ఎలా సంభవిస్తుంది? కాబట్టి ఓ సాధు, ముల్లోకాలయందు కూడా స్వర్గపాతాల మధ్యలోకాలయందు కూడా వాటి యొక్క జాలమున, అంటే వాటిలో పడిపోవడానికి ఆధారభూతమైనటువంటి చిత్తము క్షణకాలమైనా సరే చింత చేత కనుక మృంగబడిందనుకో, చింతకు గ్రస్తమైనదనుకో, నిరంజనమైనటువంటి మరి ఆ సర్వత్యాగము అనేటువంటిది లభిస్తుందా? అసలు ఎలా లభిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.